రవివర్మ గారి ఇంటికి వచ్చిన బంధువుల్ని కరణం గారి ఇంట్లో, అలాగే సుబ్రహ్మణ్యం టీచర్ గారి ఇంట్లో, మరికొంతమందిని రవివర్మ గారి మేనమామ శశికాంతారావు గారి ఇంట్లో విడిది ఏర్పాట్లు చేశారు. ఎవరు ఎక్కడ పడుకున్నా, ఏ పనులు చేస్తున్నా ఉదయం టిఫిన్ 2 పూటలా భోజనాలకి మాత్రం పెళ్లివారింటికి రావాల్సిందే. దాంతో పెద్దలు చేసే పెళ్లి పనులతో, పిల్లలు చేసే అల్లరితో ఇల్లంతా కలకల్లాడిపోతుంది. కొంతమంది ముత్తైదువులు ఆడపిల్ల అత్తారింటికి తీసుకువెళ్ళే సామాను సర్దుతుంటే, మరికొందరు సదస్యం నాగవల్లి దగ్గర కావలి వస్తువులు సర్దుతున్నారు. మరికొందరు పెళ్లి తర్వాత సారికి పంపించాల్సిన పిండి వంటలు దగ్గరుండి చేయించి వేటికవి ప్రత్యేకంగా తెప్పించిన స్టీల్ డబ్బాలో సర్దుతున్నారు. పై పనుల సహాయానికి వచ్చిన ఆడవాళ్ళు పెద్దవాళ్ళ భోజనాలు, పిల్లల భోజనాలు, మగవారు అడిగే కాఫీ, టీలు అందించే హడావుడిలో పడిపోయారు. ముత్తైదువులు గాజులు గలగలలు, కన్నెపిల్లలు కాలిమువ్వల సవ్వడులు, చిన్నపిల్లల కేరింతలు పెళ్లి పనులకు మరింత వన్నె తెచ్చాయి. పెళ్లి ముందు రోజు తిథి బాగోలేదని, అందుకే 2 రోజుల ముందే నాగులవంచ వచ్చేసి అక్కడే పెళ్లి కొడుకుని చేసుకుని స్నాతకం కూడా అక్కడే చేసుకుంటామని మగ పెళ్లివారు కబురు చేశారు. దాంతో రవివర్మ గారికి హైరానా పట్టుకుంది. 3 రోజుల పాటు మగ పెళ్లివారి నుండి ఏ మాట రాకుండా చూసుకోవాలంటే మాటలా, ఎంత ఆందోళనో కదా అనుకుంటూ గాబరా పడిపోతున్నారు. అది గమనించిన ఆయన ప్రాణమిత్రుడు శేషసాయి గారు, రవి, నేనున్నాను కదా, మీరు అన్ని విషయాలు మర్చిపోయి పెళ్లి పనులు చేసుకోండి. మగ పెళ్లివారి విషయం నాకు వదిలిపెట్టు, దగ్గరుండి ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను, మీకు మాట రానివ్వను అంటూ చెప్పారు ధైర్యం. చెప్పడమే కాదు, తన దగ్గర పనిచేస్తున్న 10 మందిని పిలిపించి తమ ఇంటి పక్కనే ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న నాగరత్నమ్మ గారిని ఇంటిని శుభ్రంగా కడిగించి ముగ్గులు వేయించి మంచాలు, పరుపులు ఏర్పాట్లు చేశారు. 4 పంకాలు, దూదేకుల సాయిబుల ఇంటి నుండి ఒక 10 పరుపులు దిండులు ఏర్పాటు చేయించారు. 2 వంట వాళ్ళను పూర్తిగా వారికి కేటాయించేశారు. కావలసిన సరుకులు తీసుకువచ్చి వంటింట్లో పడేశారు. ఎప్పుడు ఎవరికి ఏది కావాలన్నా లేదు అని చెప్పకుండా చేసి పెట్టే ఏర్పాట్లన్నీ చేశారు. చక్కగా ఆరిందల్లా అన్ని పనులల్లా చేయగలిగే 10 ఏళ్లలోపు ఆడపిల్లలు లేని 9 కుర్రాళ్ళకు కూడా అక్కడ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఏముంది, పిల్లలందరూ పోటీపడి ఏమి కావాలన్న క్షణాల్లో అమరుస్తున్నారు.